హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. ఇది గెగాబైట్ వాళ్ళది Z390M మదర్ బోర్డ్ అనమాట. నా దాంట్లో ఏంటంటే ఇంతకుముందు 2 RAM స్లాట్ సపోర్టెడ్ 1 M.2 సపోర్టెడ్ మదర్ బోర్డ్ ఉంది. దాన్ని తీసేసి దీంట్లో ఏంటంటే మనకి 4 RAM స్లాట్స్ వస్తాయి. అలాగే మనకి 3 M.2లు పెట్టుకునే విధంగా అయితే ఉంటుందన్నమాట. 2 M.2లో ఒకటేమో M2 పెట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ మదర్ బోర్డ్ అయితే తెప్పించాను. ఇక్కడ మదర్ బోర్డ్ మీద బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, మనకి మెయిన్ ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇది టైప్ సి పోర్ట్తో వస్తుంది, అలాగే HDMI కూడా ఉంటుంది ఇంక్లూడెడ్. మనకి 8 పిన్ పవర్ సప్లై, CPU పవర్ సప్లై ఏదైతే ఉందో 8 పిన్ పవర్ సప్లై ఉంటుందన్నమాట. ఇది మదర్ బోర్డ్ అయితే. ఈ మదర్ బోర్డ్ని మన CPU అంటే రీసెంట్గా బిల్డ్ చేసిన CPUలోకి మనం పెట్టాల్సి అయితే ఉంటుంది. దాన్ని మొత్తం ఇన్సర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ కార్యక్రమం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఏమాత్రం ఆలోచన చేయకుండా స్టెప్ బై స్టెప్ చూపించేస్తాను. ఫస్ట్ దీన్ని సీల్ బ్రేక్ చేద్దాం. ఇది నాది షాప్ ఫ్రెండ్స్, షాప్లో నేను చేస్తున్నాను. ఓకే, ఏమాత్రం స్కిప్ చేయకుండా ఒక్కొక్క ఐటెంని ఎలా ఫిట్ చేయాలనేది చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఈ మదర్ బోర్డ్ని అనేది ఓపెన్ చేసేయండి. ఓకే, మదర్ బోర్డ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనకి మీడియం హెవీ అనమాట. మదర్ బోర్డ్ వచ్చేసరికి మనకి 2 గ్రాఫిక్ కార్డ్స్ అయితే పెట్టుకోవచ్చు. దీంట్లో చూడవచ్చు మీరు ఇక్కడ. చాలా చాలా బాగుంది మదర్ బోర్డ్ అయితే. అలాగే మదర్ బోర్డ్ పక్కన పెట్టేసి ఇంకేమైనా కంటెంట్స్ వచ్చాయో లేదో చూద్దాం బ్యాక్ సైడ్లో. ఓకే, ఐ విల్ ఓపెన్ ఇట్. ఒక CD అండ్ ఇది వారంటీ ఇన్ఫర్మేషన్, వెనకాల ప్యానల్ ఒకటి వచ్చింది గార్డ్, అంతే. అంతకుమించి వేరేది ఏం లేవు. 2 కేబుల్స్ వచ్చాయి, టైప్ సి సాటా కేబుల్స్ 2 వచ్చాయి. టైప్ సి కేబుల్స్ కాదు, సాటా కేబుల్స్ 2 వచ్చాయి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక కార్యక్రమాన్ని అయితే మొదలు పెడదాం. మదర్ బోర్డ్ ఇక చూసుకున్నట్టయితే మనకి మదర్ బోర్డు చాలా అంటే చాలా మనకి లైట్ వెయిట్ కానీ అలా కానీ ఏం లేదనమాట. మనకి మంచి డ్యూరబుల్గా ఉంది, మంచి హార్డ్ కోర్గా ఉంది. దాన్ని ఓపెన్ చేసేసి పక్కన పెట్టేసి ఒక్కొక్కటి మనం పెట్టేసి ఇన్సర్ట్ చేద్దాం అనమాట. ప్రాసెసర్, ర్యామ్ అన్నీ కూడా. ఆల్రెడీ నేను పాత బోర్డ్ అనేది డిసేబుల్ చేస్తాను, డిసేబుల్ చేసి పక్కన పెట్టేస్తాను ఇక అది. ఓకే, ఓపెన్ చేద్దాం. గిగాబైట్ మదర్ బోర్డ్ ఇది. ఓకే, నెక్స్ట్ అది కూడా నా పాత మదర్ బోర్డ్ ఏదైతే ఉందో అది పక్కనే పెట్టాను. ఇక అన్నీ ఆలస్యం చేయకుండా సీల్ ఉంది కాబట్టి సీల్ బ్రేక్ చేసి మనం స్టెప్ బై స్టెప్ అనేది ఒక్కొక్క పని చేద్దాం. ఇక్కడ మనకి షాప్లో ఏంటంటే స్టూడెంట్స్ వచ్చారు. షాప్లో స్టూడెంట్స్తో కూడా చూపిస్తూ చేస్తున్నాను అనమాట. అందుకోసం కొంచెం లేట్ అవుతుంది. ఓకే, నీట్ సీల్ బ్రేక్ అండ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ప్రాసెసర్ ఏ విధంగా పెట్టాలి, ప్రాసెసర్ ఎక్కడుంది, ప్రాసెసర్ అనేది ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రాసెసర్ ఇన్సర్ట్ చేసేద్దాం. అండ్ లాక్ చేయడంలోనే మనకి పైన స్ట్రిప్ అనేది ఊపిని ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. అలా వస్తేనే మీరు కరెక్ట్గా ప్రాసెసర్ని కూర్చోబెట్టినట్టు, లేకపోతే మాత్రం మీరు ప్రాసెసర్ని కూర్చోబెట్టినట్టే లెక్క అనమాట. ఈ స్ట్రిప్ని అనేది పాత మదర్ బోర్డ్కి అయితే ఫిట్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్స్. అంతకంటే ముందు M.2 పెట్టేద్దాం. M.2 ఏ విధంగా ఫిక్స్ చేయాలి, M.2ని జస్ట్ ప్లగ్ అండ్ ప్రెస్ చేసేసి స్క్రూ ఒకటి వేయాల్సి ఉంటుంది. స్క్రూ అయితే నేను ఎప్పలేదు. దాంతో మనకి పెద్ద స్క్రూ అయితే రాదు, చిన్న స్క్రూస్ అని ఉంటే చూడండి. ఈ మదర్ బోర్డు గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఈ మదర్ బోర్డు మనకి 3.5 అంటే 3.1 మనకి USB జాక్స్ అయితే వస్తాయి అన్నమాట. అదేవిధంగా మనకి 6 SATA పోర్ట్స్ అయితే ఉంటాయి. మనం డైరెక్ట్గా 6 SD కార్డులు స్టోరేజ్ హార్డ్ డిస్క్లు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. హార్డ్ డిస్క్లు కానీ SSDలు కానీ ఏవైనా కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి 2 M.2లు, ఒక M2 అని అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ మదర్ బోర్డ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకి 4 ర్యామ్ స్లాట్స్ అయితే ఉంటాయి. A1, A2, B1, B2 కింద 4 ర్యామ్ స్లాట్స్ అయితే ఉంటాయి. అవి కలర్ కూడా చేంజెస్ అనేది కొంచెం లైట్గా అనేది కలర్ చేంజెస్ చేసి పెడతారనమాట. ఇంకా ఈ మదర్ బోర్డ్ CPUకి ఏంటంటే మనకి
ఎయిట్ పిన్ పవర్ వెళ్తుంది అనమాట దీనికి వచ్చేసరికి మదర్ బోర్డ్కి. అది మేజర్ ప్లస్ పాయింట్. ఎవరైతే కొంచెం గేమింగ్ పరంగా యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇదొక ఈ మదర్ బోర్డ్ వచ్చేసరికి మీకు అప్ టు మంచి గ్రాఫిక్ కార్డు కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు 1050 8 GB గ్రాఫిక్ కార్డు కానీ మీరు మీ ఇష్టం అనమాట. గ్రాఫిక్ కార్డు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఏంటంటే ఇది 9th జనరేషన్ ప్రాసెసర్ సపోర్టెడ్ మదర్ బోర్డు. అలాగే మనకి ఈ ర్యామ్స్ ఏవైతే ఈ ర్యామ్స్ నేను మారుస్తాను ఖచ్చితంగా. ఇవన్నీ కూడా హైపర్ ఎక్స్ ర్యామ్స్ తీసుకొచ్చి ఈ హైపర్ ఎక్స్ ర్యామ్స్లో మనం పెట్టాల్సింది. ఇప్పుడు నేను పెట్టిన సిస్టమ్ ఏదైతే ఉందో ఇది రాంగ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏంటంటే మనం ర్యామ్స్ పెడితే ఇట్లాంటి మదర్ బోర్డులో పెడితే A1 A2లో కానీ B1 B2లో కానీ పెట్టాలి, లేదంటే అన్ని స్లాట్స్లో పెట్టాలి. అలా కాకుండా మనం పక్కన పెడితే మాత్రం అదైతే యాక్సెప్ట్ చేయదు, తీసుకోదు, బోటబుల్ అవ్వదన్నమాట. ఇది విషయం అయితే. ఇంకా ఈ CPU కూలర్ ఏదైతే ఉందో ఇది i5 ప్రాసెసర్ కాబట్టి నేను CPU కూలర్ అనేది దీనికే వచ్చింది అయితే వాడుతున్నాను. ఎప్పుడైతే మనం i7 తీసుకొస్తామో అప్పుడు CPU కూలర్ అనేది చేంజ్ చేద్దాం. i7 ప్రాసెసర్ 9th జనరేషన్ ప్రాసెసర్ కింద చూసుకుంటే దాదాపు 38,000 వరకు ఉంది. అదే చూస్తున్నాను అనమాట. i7 ప్రాసెసర్ తీసుకొద్దామా i9 ప్రాసెసర్ తీసుకొద్దామా అని చెప్పేసి. మీరు అంటే యూసేజ్ అయితే మనకి i5 ప్రాసెసర్ ఎక్దమ్గా సరిపోతుంది, అందుకని చెప్పేసి నేను చూస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు వాడిన మదర్ బోర్డ్ ఏంటంటే 9th జనరేషన్ మదర్ బోర్డ్ అయినా కానీ మనకి మిడ్ లెవెల్ అనమాట. గేమింగ్ ఇష్యూ కానీ ఏదైనా సరే మిడ్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండేది, అంత మనకి ఉండేది కదనమాట. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇది కొంచెం బెటర్ వన్ అనమాట. మంచి గ్రాఫిక్ కార్డ్. నా దగ్గర 1050 4GB గ్రాఫిక్ కార్డ్ మాత్రమే ఉందన్నమాట. 1050 గ్రాఫిక్ కార్డ్ అనేది మనకి ఎంత పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ ఏం కాదు, దానికి పవర్ సప్లై కూడా లేదనమాట. నేను యూజ్ చేసిన పవర్ సప్లై వచ్చేసరికి 550 వాట్ పవర్ సప్లై Gigabyteది యూజ్ చేశాను కాబట్టి మదర్ బోర్డ్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. అట్లా కాకుండా ఏదైనా వేరేది యూజ్ చేయాలంటే మాత్రం ఇట్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్ అనమాట. ఇంకేంటంటే ఇంక వేరే సిస్టమ్ కూడా బిల్డ్ చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశం అయితే ఉంది. ఆ ఉద్దేశం కోసం చూస్తున్నాను అనమాట. వేరే సిస్టమ్ ఏదైనా బిల్డ్ చేద్దామని చెప్పేసి. వేరే సిస్టమ్ బిల్డ్ చేస్తే మాత్రం ఆ మదర్ బోర్డు ఈ i5 ప్రాసెసర్ని కూడా దాంట్లో పెట్టేసి వేరే సిస్టమ్ బిల్డ్ చేసి కస్టమర్స్కి అయితే ఇచ్చేద్దామని అయితే ఒకటి ఉందన్నమాట. చూద్దాం మరి అది ఎంతవరకు వస్తుందో. మంచి ప్రాసెసర్, మంచి ఇది ఎడిటింగ్ బీస్ట్ లాగా ఉంటుందన్నమాట అదైతే. ఎందుకంటే M.2 సపోర్ట్ ఉంది. ఇది NVMe M.2 కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు NVMeకి M.2కి నార్మల్ M.2కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. చాలా అంటే ఏం లేదు, రెండు చూడటానికి ఒకలాగే ఉంటాయి. అది వచ్చేసరికి మనకి స్పీడ్లో మాత్రం మస్తు డిఫరెన్స్ వస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక మనకి ఈ క్యాబినెట్ అనమాట. ఈ క్యాబినెట్లో నేను RGB సెటప్ అయితే చేశాను. మొత్తం రెడ్ గేర్తో అయితే కవర్ చేశాను. పైన 2 ఫ్యాన్స్, ఫ్రంట్ 3 ఫ్యాన్స్, బ్యాక్ సైడ్ ఒక ఫ్యాన్ అయితే మొత్తం కూడా కంప్లీట్గా అయితే మొత్తం కూడా డిజైన్ చేసి పెట్టేశాను అనమాట. ఈ మదర్ బోర్డ్ అనేది చూశారు కదా. ఈ మదర్ బోర్డ్లో మనకి చాలా అంటే చాలా బాగుంది మదర్ బోర్డ్ అయితే. నాకు చాలా ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట. మదర్ బోర్డ్ అయితే మనకి ప్రీమియంగా ఉంది. ప్రీమియం స్పెసిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి అనమాట. దీని మీద వచ్చిన హీట్ సింక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మామూలుగా లేవు హీట్ సింకులు కూడా. ఇంకా నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కొంచెం లార్జ్ మదర్ బోర్డ్ అయితే, ఇంకా హెవీ మదర్ బోర్డ్ అయితే, ఇంకొక గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్ ఉంటే, ఇంకా మదర్ బోర్డ్ వచ్చేసింది, ఇక ప్రాసెసర్ వచ్చేసింది, ఇక ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుందాం అన్న రీతిలో ఉన్నానమాట. ఇప్పుడు ఇదే విధంగా మనం చేయొచ్చు. ఒక i5 ప్రాసెసర్ ఇప్పుడు మనం చూసుకుంటే అరౌండ్ కాస్ట్ వచ్చేసరికి 9th జనరేషన్ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు దాదాపు 13,000 నుంచి 14,000 మధ్యలో దొరుకుతుంది బయట మార్కెట్లో అయితే. అది ఆన్లైన్లో అయితే 14,000 అబోనే ఉంది. ఇది ఓన్లీ 9400F అనే ప్రాసెసర్లు అయితే. మీరు K అనే ప్రాసెసర్ జోలికి వెళ్తే మాత్రం దాదాపు 18,000 వరకు పెట్టాల్సి వస్తుంది అనమాట, ఓన్లీ ప్రాసెసర్ కాస్టే. అలా కాకుండా ఓన్లీ F తీసుకొని మీరు గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా F తీసుకుంటే మాత్రం మీకు చాలా ప్లస్ అయితే ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కంప్లీట్గా స్క్రూస్ అన్ని టైట్ చేసి మీకు ఫినిషింగ్ ఒకసారి చూపించేస్తానమాట. ఓకే, టోటల్గా స్క్రూస్ అన్నీ వేసాను. మదర్ బోర్డ్ అయితే ప్లగ్ ఇన్ చేశాను. ఇక ఓన్లీ ఏంటంటే ఇవన్నీ వైర్స్ అన్ని ప్లగ్ ఇన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ప్లగ్ ఇన్ చేసి చూపించేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇక వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.